హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతి మెస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు జ్యోతి మెస్ యూట్యూబ్ ఛానల్లో ఎల్లిపాయలు, వీటినే వెల్లుల్లిపాయలు అని అంటారండి. మరికొన్ని ప్రాంతాల్లో తెల్లవాయి అని కూడా అంటారండి. ఇప్పుడైతే మనము ఈ వెల్లుల్లిపాయలతో కర్రీని తయారు చేసుకుందామండి. ఈ వెల్లుల్లిపాయల కూరకి కావలసినటువంటి పదార్థాలు: వెల్లుల్లి, తాలింపు దినుసులు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, టొమాటో పేస్ట్, అంటే టమాటాలు ఒక 2 టమాటాలు తీసుకొని వాటిని పేస్ట్గా తయారు చేసుకున్నానండి. తర్వాత ధనియా పౌడర్, తర్వాత కొంచెం చింతపండు రసము. ఈ కర్రీ తయారు చేసుకోవటానికి సరిపడినంత నూనె, ఉప్పు, కారం, పసుపు అండి. ఇప్పుడు కావలసిన పదార్థాలను చూసాం కదండి. ఇప్పుడు తయారు చేసుకునే విధానాన్ని చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేసుకోవాలి. నూనె వేడయిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలండి. ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్లోనే కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఇందులోనే టొమాటో పేస్ట్ని వేసుకుందాం. టొమాటో పేస్ట్ వేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపు, కొద్దిగా కారం వేసుకోవాలి. వీటన్నిటిని కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇందులో చిన్న వెల్లుల్లిపాయల్ని వేసుకోవాలి. ఒకవేళ ఈ వెల్లుల్లి కూర చేసుకోవడానికి ఈ చిన్న ఎల్లిపాయలను ఒలుచుకోవడానికి, అంటే దానిపైన తోలు తీయడానికి, పైన ఉన్న లేయర్ని ఒలుచుకోవడానికి ఎక్కువ టైం పట్టినట్లయితే ఈ విధంగా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చిన్నటి ఎల్లిపాయ గడ్డలను, అంటే ఇలాంటి చిన్నటి ఎల్లిపాయలను తీసుకొని వీటిని ఏమైనా పురుగు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఒకసారి వాటర్లో కడిగి ఈ విధంగా పెట్టేసుకోవాలండి. ఒలుచుకోవడానికి ఇబ్బంది పడే వాళ్ళైతే ఈ విధంగా చేసుకోండి. ఏమంటే ఈ విధంగా వెల్లుల్లి గడ్డను వేసుకోవడం వలన కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది అంతే. కర్రీలో అయితే ఎలాంటి మార్పు ఉండదు. ఈ విధంగా రెబ్బలుగా వేసుకుంటే ఇవి మంచిగా తొందరగా ఫ్రై అవుతాయి. అలాగే ఈ పేస్ట్లో ఉడుకుతున్నందుకు అవి మంచిగా టేస్టీగా ఉంటాయండి. టైం లేనప్పుడు ఏం చేద్దామండి, ఈ విధంగా వేసుకోవటమే. ఇందులోనే చింతపండు రసం వేసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుందాం. ఇందులోనే ధనియా పౌడర్ కూడా వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకుందామండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మంటని ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు సిమ్లో ఉడికించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా. ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకుందాం. చూసారా అండి, వాటర్ మొత్తం ఆవిరైపోయి ఈ విధంగా గుజ్జుగా తయారైంది కర్రీ. చూసారు కదా, చూసారండి గడ్డ కూడా ఏ విధంగా ఉడికిందో. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించేసుకుందాం. అంతే అండి, ఎంతో సింపుల్గా తయారయ్యే వెల్లుల్లిపాయ కూర రెడీ అయింది. ఎంతో సింపుల్గా, జస్ట్ 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందండి.
ఈ వెల్లుల్లి తినడం వలన మన ఆరోగ్యానికి ఎంతో మంచిది. నా చిన్నప్పుడైతే ఈ వెల్లుల్లి చెవులో ఏదైనా దురద పెట్టినట్లయితే మా నానమ్మ ఈ వెల్లుల్లిని ఒలిచి కొంచెం చేత్తో పచ్చిదే ఈ విధంగా అని కొంచెం కాటన్లో పెట్టి నా చెవులో పెట్టేదండి. నాకు బాగా గుర్తుంది. అంతేకాకుండా ఈ వెల్లుల్లి తినడం వలన శరీరంలో ఉండే వాతం దూరం అవుతుందండి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. బాలింతలకి కూడా ఈ వెల్లుల్లితో చేసినటువంటి కూరలు పెట్టడం వలన పాలిచ్చే తల్లులకు కూడా ఎంతో మంచిది. పాలు సమృద్ధిగా పడతాయి అంటారండి. వాతం కూడా తగ్గుతుంది. ఈ చిన్న పిల్లలకి, ముసలి వాళ్ళకి, ప్రతి ఒక్కరికి ఎంతో మంచిదండి. అలాగే ఈ వెల్లుల్లి తినడం వలన గుండె జబ్బుల నుంచి కూడా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఈ వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు నుంచి కూడా ఈ వెల్లుల్లితో చేసినటువంటి కూర తినడం వలన కొద్దిగా ఉపశమనం కలుగుతుందండి. వెల్లుల్లిపాయలో ఉండే ఔషధ గుణాలు అంతా ఇంత కాదు. కాబట్టి మనం వీటన్నిటినీ తెలుసుకున్నా తెలుసుకోకపోయినా తప్పనిసరిగా మీరు ఈ కూరను తయారు చేసుకొని తినండి. మటన్ మనకి ఏ విధంగా అయితే మంచి స్మెల్ని, ఎంత గుమగుమలాడే స్మెల్ని ఇస్తుందో ఈ వెల్లుల్లి కూర కూడా అంతే స్మెల్ని ఇస్తుందండి. మాకైతే ఇంటి బయటకు వస్తుందండి ఈ స్మెల్. మీరు కూడా తప్పనిసరిగా టేస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎన్నెన్నో ఆరోగ్యకరమైనటువంటి ఈ రెసిపీస్ని మీరు నిరంతరము చూస్తూనే ఉండండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈరోజే జ్యోతి మీసా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వేడివేడి అన్నంతో